నమస్తే అండి. నా పేరు నరసింహులు, వెలగాని నరసింహులు, ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే, రీసెంట్గా ఒక మూవీ సంబంధించి ఒక ఇష్యూ సెన్సేషన్ అయ్యింది. అది ఏంటంటే PS2 అనే మూవీ మీకు అందరికీ చాలా బాగా తెలిసిన మూవీనే. PS2 ఇనిషియల్గా తమిళ్లో రిలీజ్ అయింది. అది దాని తర్వాత తెలుగులో, హిందీలో, మలయాళం, కన్నడ ఇట్లా చాలా భాషల్లో అది రిలీజ్ అయింది. ఆ సినిమాలో, ఆ మూవీలో ఒక్క సాంగు ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన సాంగ్లో ఒక సాంగ్ వచ్చేసి దానికి సంబంధించి ఒక ఇష్యూ కాంప్లికేట్ అయ్యింది. అది ఏంటంటే కాపీ రైట్స్ వయలేట్ చేశారు ఆ సాంగ్ సంబంధించి, ఇదివరకే దానిపైన కాపీ రైట్స్ ఎవరికో ఉన్నాయి అని వాళ్ళు కేసు పెట్టడం జరిగినది. వాళ్ళు ఎవరంటే వాళ్ళ క్లాసికల్ సింగర్సే, వాళ్ళు ఇండియా వాళ్ళే. వాళ్ళు దగర్ బ్రదర్స్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేసి ఇట్లా కాపీ రైట్స్ వయలేట్ చేశారు కాబట్టి కాస్ట్ ఇంపోజ్ చేయండి అని యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆ కేసు మూవ్ చేయడం జరిగినది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు 2023లోనే కేసు ఫైల్ చేసినారు. అది రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ఏప్రిల్ 2025లో ఒక జడ్జ్మెంట్ వచ్చింది దానిపైన. ఏఆర్ రెహమాన్ గారు 2 crores రూపీస్కి లైబుల్ ఫర్ కాంపన్సేషన్ ఆర్ లైబుల్ ఫర్ ఫైన్, అంటే బై వే ఆఫ్ ఏ ఫైన్, అంటే 2 crores రూపీస్కి ఆయన ఫైన్ ఇంపోజ్ చేశారు ఆయన మీద. 2 crores రూపీస్ అంటే 2 కోట్ల రూపాయలు నష్టం వాళ్ళకి వాటిల్లింది, వాళ్ళకి కట్టాలి తిరిగి అనేటట్లు ఆ కోర్టు తీర్పు ద్వారా వెల్లడించున్నారు. అంటే ఎంత పెద్దవారికైనా సరే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక, ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు ఎంత పెద్దవారికైనా సరే అంత పెద్ద చెట్టుకు అంత పెద్ద గాలి అనేటట్లు ఖచ్చితంగా లాలో రెమెడీస్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎంతో జాగ్రత్తగా మెలగాలి ప్రతి ఒక్క మనిషి. కాబట్టి దానిపైన ఆయన అప్పీల్కి వెళ్తాడా, సుప్రీంకోర్టుకి, అపీల్స్ కోర్టుకి అప్పీల్కి వెళ్తాడా లేదనేది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఆ సాంగ్ ఏంటంటే వీర రాజ వీర అనే సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్లో ఆల్రెడీ కంపోజ్ చేసి ఉన్నారు. దానికి సంబంధించి కాపీ రైట్స్ వేరే వాళ్ళు పొంది ఉన్నారు. ఆ కాపీ రైట్స్ వయలేట్ అయినాయి కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు హైకోర్టును అప్రోచ్ కావటము, హైకోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు పొందటము, ఇతను అగైనెస్ట్గా రావటము ఏఆర్ రెహమాన్ గారికి. అంటే ఇటువంటి కేసులలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే కనుక ఎంత పెద్దవారికైనా సరే కేసుల రూపంలో ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క విషయం విన్నప్పుడు, ఒక డిఫరెంట్ యాంగిల్లో విన్నప్పుడు దీన్ని డిఫరెంట్గా ఆలోచన చేసి అన్వయం చేసుకుని అర్థం చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తానండి. నమస్కారం అండి, ఉంటానండి.